తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కోబోతుందని ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని అధికార భారత రాష్ట్ర సమితి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలు రూపొందించుకుంటుంది. అటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తమ ప్రచార కార్యక్రమాలకు పదును పెంచుతున్నాయి. పాదయాత్రలు చేపట్టాయి. అధికారంలోకి రావడానికి ఈ రెండు పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి టైంలో సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్కు లేఖ రాశారు. ఆత్మీయ సందేశం పేరుతో దీన్ని విడుదల చేశారు. ఉద్యమ స్థాయి నుంచి పార్టీ ఎదిగిన తీరును ఆయన గుర్తు చేశారు. కష్టాలు, కన్నీళ్లు, కరువుతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో, చిరునవ్వులతో కలకల్లాడుతుందని పేర్కొన్నారు. వలస పార్టీల పాలనలో ఆగమైపోయిన తెలంగాణ ఇవాళ కంటతడి కుదుటపడిందని, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతుందని అన్నారు.